బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లా జమ్మలమడుగులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ సొంతాల 381 బస్తాల్లో అక్రమంగా నిల్వ చేసిన 15 టన్నుల 320 కేజీల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్టు వెల్లడించారు. అక్రమంగా నిల్వ చేసిన బియ్యాన్ని సీజ్ చేశామని తెలిపారు. 3 ప్లేసుల్లో ఒకటి వచ్చేసి కసిరెడ్డి ఓబుల్ రెడ్డి మురుగుల బట్టి దగ్గర ఉన్న షెడ్లో చెక్ చేసినాము. అక్కడ 165 బ్యాగ్స్ పీడిఎస్ రైస్ ఉన్నాయి. ఇల్లీగల్గా పీడిఎస్ రైస్ను పెట్టుకున్నారు. మొత్తం 7,080 కేజీలు ఉన్నాయి. రెండవది వచ్చేసి తదుపరి మళ్ళీ కర్ణాటి రమేష్ రెడ్డి ఆయన ఇంటి వరండాలనే ఉన్నాయి. 44 బ్యాగ్స్ పీడిఎస్ రైస్ ఉన్నాయి. 2,200 కేజీలు ఉన్నాయి. ఇంకా మూడోది వచ్చేసి శివరామరెడ్డి మోడెం శివరామరెడ్డి ఆయన శారీ గోడౌన్ ఉంది ఇక్కడ జమ్మలమడుగు టౌన్లోనే. అందులో 142 పీడిఎస్ బ్యాగ్స్ ఉన్నాయి. వాటి వెయిట్ వచ్చేసి 6,100 కేజీలు. టోటల్ బ్యాగ్స్ రైస్ బ్యాగ్స్ ఈరోజు పీడిఎస్ రైస్ బ్యాగ్స్ వచ్చేసి 351, 15,380 కేజీలు అంటే 15 టన్నుల 380 కేజీల రైస్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది.